పురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏముందండి, కొడితెల పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని మనకు డ్యామ్ షూర్గా చెప్పగలం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకున్నామంటే అండి, ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా పిండం నరబాబు గారు ఉన్నారు, ఎప్పుడు వచ్చి ఇక్కడ పలకరించిన వాళ్ళు లేరు. అలాగే వంగా గీత గారు ఉన్నారు, ఎంపీ కింద ఉన్నారు. ఆవిడ వచ్చి ఇప్పుడు పలకరించి డోకరా లేదు. ముందు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వచ్చి చూసి పలకరించి వెళ్ళేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే కింద నెగ్గించేస్తే గొట్టె ఏం చేస్తారట గీత గారు. ఎంపీగా ఉంటే దానికి ఏం చేయించలేకపోయారు సముద్రానికి. ఎమ్మెల్యేగా ఉంటే గొట్టెలా ఎంత ఆవిడ, అందులో పైన ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈవిడ గొట్టెకి డబ్బులు ఇస్తాడా? డిప్యూటీ సీఎం చేయించడం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం, అంతేగాని ఈవిడ మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు. జనాలు మార్పు కోరారండి. అంటే మామూలుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీలోకి ఇదే పని అవదండి. ఏంటండి, ఉన్నారండి 100లోని 40% తెలియని వాళ్ళు, చదువుకోవడం తక్కువగా ఉన్న వాళ్ళు అలా మొగ్గు చూపుతారు. ఏంటి, అమ్మఒడి వేస్తున్నారు, ఆవిడ వేస్తున్నారు, ఈవిడ వేస్తున్నారండి. కానీ రాష్ట్రానికి ఎంత బొక్కేస్తున్నారన్నది ఎవరు గమనించట్లేదు. ఇసుక లేదు, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ఏంటండి, కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడు. బాధుడని చెప్పి కరెంటు బిల్లు చింపాడు పాదయాత్రలో అయిన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు బిల్లు ఎన్నిసార్లు పెంచాడు? 260 రూపాయలు బిల్లు కట్టేవాడిని, ఇవాళ 1680 రూపాయలు బిల్లు కట్టాను నేను ఒక నెలకే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కింద అవ్వకముందు పాదయాత్రలో ఉన్నప్పుడు, సీఎం అయినప్పుడు కూడా 260 రూపాయలు బిల్లు కట్టాను నేను. కట్టింది ఇతను. ఇవాళ 1680 రూపాయలు కట్టండి. బిల్లు కూడా ఇక్కడ ఉంది, అతని దగ్గర ఉంది. మరి అదే కదండి న్యాయమైన పాలన. ప్రజాపాలన ఎవరి దగ్గర ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. రేపు పొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, నడి రోడ్డు మీద కొట్టి చంపేస్తాడు జనాలను. అదే కదండి, మేము ఏంటని అడిగితే బిల్లు ఇచ్చిన వాళ్ళు అడిగితే, బిల్లు ఇచ్చిన వాడు ఏం చెప్తాడు? మేమేం చేయమండి. ఇంకోటి అండి, రేపు మళ్ళీ ఇదే మోహన్ రెడ్డి గారు వస్తాయండి, కరెంటుకి మన సెల్కి రీఛార్జ్ చేయించుకుంటున్నాం కదండి, టీవీకి రీఛార్జ్ చేయించుకుంటున్నాం కదండి, అలాగే రీఛార్జ్ మీటర్లు పెడతారటండి. అంటే ఒక 500 రూపాయలు రీఛార్జ్ చేయించుకోవడం కరెంట్ బిల్లు ఈ అర్ధరాత్రి ఆగిపోయినా ఆగిపోద్ది. ఇవన్నీ ప్రజలు తెలుసుకోవట్లేదు కొంతమంది. అది తెలుసుకుని మార్పు కోరిన వాళ్ళు కోరతారండి. కంపల్సరీ గల్లాసి వస్తుందండి. మేము కోరుకునేది మాకు ఏదో మేలు చేస్తారని కదండి, ప్రజలందరికీ మేలు చేసే వ్యక్తి ఎవరండి? పవన్ కళ్యాణ్ ఒకడే ఉన్నాడండి ఇక్కడ. మెజార్టీ అంటే అండి లక్షల్లో చెప్పలేం కదండి, మినిమం ఒక 30-40. పోలింగ్ అయితే చాలా నిశ్శబ్దంగా, గోల లేకుండా సామరస్యంగా జరిగిందండి. అంటే కొందరు డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల అది జరిగిందండి. జరిగింది. కొంతవరకు డబ్బులు ఇచ్చారు, కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు. ఏంటండి అది, ఇప్పుడు నా ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయండి, నాకు 3 ఓట్లకు వచ్చాయి, 4 ఓట్లకి రాలేదు. ఒకే ఇల్లు, ఒకే నెంబరు, డోర్ నెంబరు, మరి వాళ్ళు 4 ఓటు వేస్తున్నారు కదా. అప్పుడు నేను ఎవరికి వేయాలండి ఓటు? డబ్బులు ఇచ్చిన వాడికి దగ్గర చేసుకున్నాను, ఓటు వేసింది గల్లాసుకి వేసాను. ఎందుకు వేసాను? ఆ డబ్బులు మనయ్యే. అంటే వాళ్ళు ముందర వేయకపోవడానికి ఎలాగో గ్లాస్కి వేస్తారని ఇచ్చలేరు అంటారా? అది వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కదండి, లోకల్ నాయకుల దగ్గర తెలియాలండి. అది వాళ్ళు చూడొచ్చు రేటండి. ఇప్పుడు పైన ఉన్నవాడు చూడడు కదండి, జగన్మోహన్ రెడ్డి చూడడు, వంగా కదా చూడదు ఏంటండి. వీళ్ళు పంచిపెట్టమని ఇచ్చారు, వీళ్ళు పంచిపెట్టారు, ఏం చేసుకున్నారో వాళ్ళకి తెలియదు కదా. పంచిపెట్టకపోయినా వ్యతిరేకత ఉందండి, పంచిపెట్టినా వ్యతిరేకత ఉంది. అదండి. ఇప్పుడు 3 రాజధానులు పెట్టారంటారు, ఒక రాజధాని అమరావతి ఉంటేనే బాగుంటుందండి. మూడన్నది మూడే. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడండి ఈయన? అమరావతి రాజధానికి చాలా బాగుంటుందని. ఇంతమంది రైతులను బాధ పెట్టేసాడే ఇన్ని సంవత్సరాలు పెట్టించి. ఆ రైతు అన్నప్పుడు ఎవడన్నా ఓటేస్తాడా? ఇంకోటి జగన్ గారు తాపం వేస్తుందండి. ఇతను పదవిలోకి ఎక్కిన ఎమ్మటనే మొట్టమొదటి చేసిన పని ఏంటంటే అండి, ఇసుక లేకుండా చేసేసాడు. ఏడండి, ఇసుక లేకుండా ఎన్నాళ్ళు చేసాడండి? 7 నెలలు చేశాడు మహానుభావుడు. 7 నెలలు అండి. నేను నరకం అనిపించాను. పళ్ళెట్టు తిరిగి వాళ్ళు ఇసుక డప్పులు కొట్టుకుంటానే. అంటే ఇప్పుడు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే కూడా ఇసుక రేట్లు ఉండడం వల్ల ఎవరు కట్టించుకోలేకపోయారు అనేది. ఇప్పుడు ఇసుక ఇస్తే అండి సామాన్యుడు వదులుతాడు. ఇప్పుడు పాస్టర్లకు డబ్బులు, ఆటోలకు డబ్బులు, మంగళలకు డబ్బులు, సేనాపతికి డబ్బులు వీళ్ళందరికీ ఇస్తున్నాడు. మరి ఈ తాపిమేత్రికి ఎందుకు ఇవ్వదు? కూలి పని చేసుకునేవాడికి ఎందుకు ఇవ్వట్లేదు? మంగళోడు మనిషి, చేనేత కార్మికుడు చేతి ఉత్తాడు, మరి తాపిమేత్రుడు కూడా చేతి ఉత్తాడు. ఇసుక లేదు కదా, ఆడికి బచ్చానికి ఇవ్వాలి కదా.
వాడికి బచ్చానికి ఇవ్వాలి కానీ తాపిమేస్తారు కూడా. జగన్ గారి ఫోటో పాస్ పుస్తకాల మీద ఉండడం వల్ల మైనస్ చాలా తప్పుడు. మా నాన్నగారు ఉన్నారండి, ఆయన కష్టపడి కొనుక్కుని కష్టపడి సంపాదించుకున్నాడు. ఆయన ఇచ్చిన కాగితాల మీద ఆయన ఫోటో ఉంటే మాకు ఆనందం, కానీ ఎవరితో పొల్లై ఫోటో ఉంటే నాకు ఎలా ఒప్పుకుంటానండి? అది ఎంతవరకు సోపండి? తాతల ఆస్తుల మీద వాళ్ళ ఫోటోలు పెట్టండి. ఇంకా రాజ్యాంగం ఉంది కాబట్టి అండి రాజధాని ఫోటో వేయాలా, రాజధాని ముద్రించింది 3 సింహాల ఫోటో వేయాలా. అంతేగాని ఈయన ఫోటో ఎందుకండి? అతను కానీ ఇచ్చాడా, అతను ఆస్తి ఇచ్చాడా? దానివల్లనే భారీ వ్యతిరేకత వచ్చింది. బాగానండి, భూ సర్వే చేసుకోమనండి, తప్పలేదు. అంటే జగన్ గారు ఏమంటున్నారు అంటే నేను ఇచ్చే పథకాలతోనే రాష్ట్రం అప్పుల పాలు అయితే చంద్రబాబు గారు ఇంకా అంతకన్నా డబుల్ పథకాలు ఇస్తున్నారు కదా, అప్పుడు రాష్ట్రం అప్పుల పాలు కదా అంటున్నారు. అది చూడాలి కదండి. ఇప్పుడు ఇతను పథకాలు ఇచ్చాడు, అప్పు చేసి రాజధాని మీద అప్పు చేశాడు, వైజాగ్లో అప్పు చేశాడు, మన విజయవాడ టూరిస్ట్ ప్లేస్ మీద అప్పు చేశాడు, వైజాగ్లో కలెక్టర్కి సంబంధించిన బిల్డింగ్ల మీద అప్పులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పు తెచ్చారు, ఏం తాకట్లేదు. కొత్త రాష్ట్రం, దానికోసం దానికి తగ్గట్టుగా అప్పు చేశాడు. ఒక ఉద్యోగం ఉందా, ఒక ఇండస్ట్రీలో ఉందా? ఏముందండి? అభివృద్ధి ఉండాలి కదండి. అదండి నా ఎక్కడ దాకా నా బిల్లులో పాత బిల్లు చూపిస్తాను, కొత్త బిల్లు చూపిస్తాను. ఇప్పుడు లైవ్లో పెట్టండి, ఎందుకు పెరిగిందో అడుగుదాం. అదండి ఫోన్లోనే కట్టానండి, ఫోన్ పే ద్వారా కట్టచ్చు కదా బిల్లు. ఫోన్లోనే కట్టాను నేను బిల్లు కూడా. అదండి 280, 260 అక్కడ 1580 రూపాయలు చిల్లర ఇక్కడ. అదండి అది దాంట్లో కూడా డిఫరెన్స్ అంత ఉంది. మరి పెన్షన్ అన్నాడు కదా, 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు కదా, ఏది ఫ్రీ ఎవరికి? వాళ్ళకి, మనకి కాదు కదా. మనకి ఆ మినిమం బిల్ అని రావాలి కదండి. అందరినీ సమానంగా చూడాలి. పోనీ చూడొచ్చు, నేనేదో ఓ వ్యాపారస్తుని, నాకు దగ్గర బిల్లు నాకు రావాలా. కూలి పని చేసుకుంటే ఆ కూలి పని కూడా దగ్గర కూలి పని రావాలి బిల్లు. అదండి ఇప్పుడు అప్పులు తెచ్చి ఇచ్చాడు అందరికనే. తీసుకున్నారు, మీరు అప్పు తీసుకున్నారు, మీకు లాభం పొందారు, అమ్మఒడి పొందారు. నేను అమ్మఒడి పొందలేదు. ఆ అప్పుకి వడ్డీ మీరు కడుతున్నారు, నేను కడుతున్నాను. నేను ఎందుకు కట్టాలి? నేను తీసుకోవాలి కదా వడ్డీ, నేను ఎందుకు కట్టాలా? ఆ వడ్డీ అంటే డబ్బు రూపాయలు కడతలేదండి, ఏ కొనుక్కుని వస్తువు రూపంలో వడ్డీ కడుతున్నాను. ఒక కురుకురే బ్యాట్ కొన్నాను, ఇది 4 రూపాయలు అమ్మి కురుకురే, మీకు 5 రూపాయలు అమ్ముతున్నాడు, నాకు 5 రూపాయలు అమ్ముతున్నాడు. నా దాని మీద దీని మీద లాభం వస్తుంది, మీరు కొన్న దాని మీద లాభం వస్తుంది. మీరు ట్యాక్స్ కడతారు, నేను ట్యాక్స్ కడుతున్నాను. మీరు అప్పు పొందే, నేను అప్పు పొందలేదు, పొందకుండా నేను ట్యాక్స్ కడుతున్నాను. అది జనాలు గమనించాల. ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు న్యాయబద్ధంగా జరిగింది ఓటింగ్, అర్థం చేసుకునే వాళ్ళు అందరూ చేశారు. తెలియని వాళ్ళు మామూలుగా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పోయారు. అదండి అయితే అండి ఎంపీగా లేనప్పుడు గొట్టు, ఎమ్మెల్యేగా గొట్టు, డిప్యూటీ సీఎం చేస్తే అతను చెప్పినట్టు ఇప్పుడు చేయాలి. కానీ నేను గొట్ట ఏం చేస్తాను, మీరు ఇచ్చినట్టు ఇస్తాడా? ఉప్పాడికి సమస్యలు ఏమీ లేవండి. అయితే ఏంటండి ఇక్కడ వర్గాలు 10 వర్గాలు ఉన్నాయండి. 10 వర్గాల్లో 2 వర్గాలు మెజార్టీలో ఉన్నారండి. మిగతా వర్గాలన్నీ 10 కుటుంబాలు 5 కుటుంబాలు ఉన్నాయి. ఈ 10 కుటుంబాలు 5 కుటుంబాలు జనాభాలో ఈ ఉప్పాళ్ళలో లెక్కల్లోకి రారండి. అదే ఒక పెద్ద సమస్య. ఇప్పుడు నేను ఓసి, మీరు చెట్టుగాళ్ళు, ఇంకొకళ్ళు తెనుగుళ్ళు, ఇంకొకళ్ళు మంగళ్ళు, ఇంకొకళ్ళు మాదిగులు, ఇంకొకళ్ళు బేపనోళ్ళు, ఇంకొకళ్ళు కావుట్లు, ఇలాగే ఉన్నాయి అన్ని కులాలు కలిపి 2 ఏసి 3 ఏసి 10 ఏసి కుటుంబాలు ఉన్నాయి. ఈ జనాభా లెక్కలో లేదు. ఓన్లీ మత్స్యకారులే ఇక్కడ ఉన్నారు, మిగతా కులాలు లేవు. అది ఇక్కడ జరిగేది. అదే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ. ఇప్పుడు ఎవరికి వచ్చినా వాళ్ళకి వస్తాయండి ఫండ్స్, ఇక్కడ మిగతా వాళ్ళకి రావు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనుకుంటా? పవన్ కళ్యాణ్, వంగ గీత గారు? మాకు పవన్ కళ్యాణ్ గెలుస్తా అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకు అంటే మాకు ఆయన లాభం కాపాడతాడండి. ప్లస్ తెలిసి పాటిస్తే అది ఆయన చేంజ్ చేస్తాడు. వర్మ గారికి వరకు మాకు గట్టిగా వచ్చేవాడు. ఆయన ఓడిపోయినా వచ్చి బాగా వచ్చి ఇల్లు పోయి, మా ఇల్లు చాలా కింద పోయి, కానీ డబ్బులు కూడా ఇచ్చాడు, బియ్యం బత్తాలు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు. ప్లస్ 12 బిల్లు 200 కరెంట్ బిల్లు 20 మాకు కట్టుకోలేము. మాకు కరెంట్ బిల్లు కట్టుకోలేము. 300 అమ్మాయి 250 100 రూపాయలు ఆడదానికి ఏమి మాకు ఎడుతుంది? 2 పిల్లలు భార్య ఉంది, 100 రూపాయలు ఏమి ఎడుతుంది మాకు అర్థం. 60 రూపాయలు కాయ, 70 రూపాయలు కాయ, 50 రూపాయలు కాయలు ఇలా 150 అమ్ముతున్నాడు. అంటే మందు రేట్లు భారీగా పెంచేశారంట. పెంచారు, అన్ని కూడా పెంచారు. 300 సంపాదించారంటే 200 తాగుతున్నాం. 100 రూపాయలతో భారీగా తెగెడుతుంది.
అది నా పాయింట్. అది ఎంతవరకు నాకు అంటే ఉప్పాడకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవు అంతవరకే. ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నా? ఎంత మెజార్టీతో గెలవచ్చు? లక్ష మెజార్టీ గెలుస్తాను అనుకున్నాం కళ్యాణ్ గారు. లక్ష మెజార్టీ గెలుస్తాను అనుకున్నాము. లక్ష తెలియదు పార్టీ మరి ఎలా ఉందో తెలియదు, మనకు తెలియదు. అంత పోలింగ్ ఎలా జరిగింది? బాగా జరిగింది. అంటే వైసీపీ వాళ్ళు కొందరు డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల ఉంగా గీతకు మైనస్ అయింది. మామూలు పాటిస్తారు, మాకు చాలా పాటిస్తారు. అంటే మనం అక్కడ ఆటలు లేక మాకు చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి మాకు తెలిసే పార్టీ ఎక్కువ. మాకు కాకపోతే చెప్పి వెళ్ళేది అది నాకు ఎంతవరకు. సీఎం అయితే చంద్రబాబు ఆయన రావాలి. మాకు లేవరికి ఆయన రాస్తేనే పని మా పని అవుతుంది. లేవర్ ఆయన రాకపోతే ఒక పని అవుతుంది. ఆయన మళ్ళీ ఆయన వచ్చేలా ఉంటే మళ్ళీ మామూలు రేట్లో ఉంటాయి. అంటే సామాన్యులకు కష్టమే అంటారు. అన్ని కష్టమే. లేవరికి బతలం మా లాటలు. అప్పుడు మా కూలికి వెళ్తున్నాం 3 వందలు సంపాదించడం 3 వందలు ఎగుతున్నాం. భార్య 100 రూపాయలు గెడుతుందా? ఇద్దరు పిల్లలు భార్య ఎవరికైనా ఎలా పోతాం? ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు కానీ చాలా ఖర్చులు పెరిగాయి అంటున్నా. అన్ని పెరిగాయి. ఇలా రబ్బలకాయ ఒక రకంగా ఇలా 150 అంటే ఎలా గెలిస్తే చూడు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటారా, వంగ గీత గారు గెలుస్తారు? గ్యారంటీ అన్న, పవన్ కళ్యాణ్ గ్యారంటీ. పవన్ కళ్యాణ్ గారే ఎందుకు అనుకుంటున్నారు ఆయననే గెలుస్తారని? అంటే అతని మంచితనానికి అతనికి వేయాలి, గెలిపించాలని చూడాలని అతనికి అందరూ అతనికే వేశారు. ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. అంటే పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ సూపర్గా జరిగిందండి. గొడవలు గట్రా ఏమీ లేకుంటే బాగా జరిగింది. అంటే ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? 100కి 70 రావచ్చు గ్యారంటీ. మళ్ళీ వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల వంగ గీతకు మైనస్ అయిందంట, నిజమే? అది తప్పండి. అది కరెక్ట్ అండి. ఇవ్వలేదండి. మయానున్న బోకర్లో పెద్దలు నొక్కేశారండి. దానివల్ల అండి ఇబ్బంది వచ్చిందండి వంగ గీత. ఇప్పుడు జగన్ని చూడాలనుకుంటారా చంద్రబాబు నాయుడుని చూడాలనుకుంటారా సీఎంగా? ఇక్కడ 190 అంటే అండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకసారి చంద్రబాబు నాయుడు చూడాలి మళ్ళీని అని కొంతమంది అంటున్నారండి. మళ్ళీ లేదు సరే అని సీఎం మళ్ళీ జగనే వస్తాడు అని కొంతమంది అంటున్నారు. ఉన్నాయి అక్కడ పైన జగన్ అంటున్నారు, ఇది అంటున్నారు. 175కి 170 సీట్లు గెలుస్తారంటావా జగన్ గారు? 175 అది గ్యారంటీ అని అతను అంటున్నాడండి. కొంతమంది ఇక్కడ అంటున్నారండి 175 సీట్లు నేను తెచ్చేసుకుంటానని అతను గ్యారంటీ అతను చెప్తున్నాడు. ఇక్కడేమో ప్రజలు కూడా అలాగే చెప్తున్నారండి సార్. అంటే మందు రేట్లు చాలా పెంచేశారు సార్. అది కరెక్ట్ సార్. మందుల రేటు ఏదైనా లేబర్ తాగలేకపోతున్నారండి. 200 రూపాయలు ఎట్టుకెళ్ళి ఎక్కడ తాగలరండి సార్. కట్టబడిన వాళ్ళు ప్రజలు ఏ పూటకి ఆ పూట కట్టబడిన వాళ్ళు ప్రజలు 200 రూపాయలు ఎట్టుకెళ్ళి కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నారండి. అంటే మందు రేట్లు చాలా అది తగ్గించాలని చాలామంది అడుగుతున్నారండి, చేస్తున్నారండి. తగ్గించలేదండి, చేస్తలేదండి. ఇప్పుడు వరకు ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ ముందు తగ్గించన్నారండి. ఎలక్షన్ దగ్గరికి వచ్చిందండి. అదికే ఎలక్షన్ తేలితే కానీ తేలదనుకోండి. అది 200 రూపాయలు పట్టుకెళ్ళాలంటే ఇంటికాడేం పోసుంటాడండి లేబరు. 200 రూపాయలు పట్టుకెళ్ళి ఏవి తింటాడండి చెప్పండి. అంటే ఇప్పుడు 3 రాజధానులు పెట్టారంటారా, ఒక రాజధాని ఉండాలంటారా? 3 రాజధానులు అండి, ఒక రాజధాని ఉండాలండి. మాత్రం ఎమ్మెల్యే సీటు గ్యారెంటీ పవన్ కళ్యాణ్ అండి, చూడక్కర్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగా అభివృద్ధి చేస్తారంటారా? అది మనం చెప్పలేము సార్. అదే ఏంటంటే సానుభూతి మీద ఇంతవరకు మామూలుగా తిరిగేది చేసేది అని సానుభూతి మీద పార్టీ చూద్దాం కళ్యాణ్ని అని చేశారండి.